నేను ఒక వీడియో పెడుతున్నాను. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది నిజమా, ఎంతవరకు నిజం అనేది క్రమేణా ముందే తెలుస్తుంది. ఒక్కసారి బాగా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుల కోసం ఎంతలా వెంపర్లాడిపోయాడో, ఎంత తాపత్రయపడ్డాడో, ఎవరిని ఉపయోగించుకోవాలని చూశాడు. ఇంకొకటి, గతంలో 5 ఏళ్ళలో ఆయన చేసిన రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏంటి, మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చుంటే ఇంకెంత ద్రోహం చేసి ఉండేవాడు. ఈ వీడియో 1-2 సార్లు మీరు బాగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వెనుక దాగి ఉన్న అసలు సిసలైన రాజకీయ కుట్రల గుట్టు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపుతున్నాయి. ఎన్నికలకు ముందే వైసీపీ జనసేన మధ్య పొత్తు కుదిరేలా తెర వెనుక భారీ స్కెచ్ పడిందని, ఒకవేళ ఆ ప్లాన్ గనుక వర్కౌట్ అయ్యి ఉంటే రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని ఆయన పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇంతటి బలమైన రాజకీయ సమీకరణం ఎందుకు ఆగిపోయింది? ఈ డీల్ వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ కోసం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలకమైన బ్రోకర్ పాత్ర పోషించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలవకుండా జగన్ తో జతకట్టేలా ఒప్పించడానికి ఏకంగా 1000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఆధారాలతో సహా ప్రచురించింది. కలిస్తే జగన్ తో కలిసి వెళ్లాలి, లేదంటే ఒంటరిగా ఉండి టీడీపీ ఓట్లు చీల్చాలి అన్నది ఆనాటి ఒప్పందంలోని ప్రధాన నిబంధన. అంటే ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ఒక వ్యూహాత్మక పావును కదిపారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ 1000 కోట్ల ఆఫర్ ను గడ్డి పోచతో సమానంగా భావించి తిరస్కరించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకున్న పవన్ జగన్ వ్యక్తిత్వాన్ని మరియు ఆయన పరిపాలనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. జగన్ తనను ఎంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన వైవాహిక జీవితంపై నీచమైన విమర్శలు చేసినా పవన్ వెనక్కి తగ్గలేదు. నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నియంతృత్వ పోకడలను అంతం చేయడమే నా లక్ష్యం అని పవన్ బల్లగుద్ది మరీ చంద్రబాబుతో చేతులు కలిపారు. పవన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నేడు వైసీపీ పతనానికి నాంది పలికింది. అసలు జగన్ కోసం కేసీఆర్ ఇంతగా కష్టపడడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటంటే అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియా. 2019 నుంచి 24 మధ్య ఏపీలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించడం ద్వారా హైదరాబాద్ లోని భూముల విలువను అమాంతం పెంచేలా ఇద్దరూ కుమ్మక్కయ్యారు. ఏపీలో రాజధాని అమరావతిని నాశనం చేయడం, పోలవరం ఆపేయడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం, కియా, అమర్ రాజా, జాకీ లాంటి పరిశ్రమలను తరిమేయడం వల్ల పెట్టుబడులన్నీ హైదరాబాద్ కు మళ్లాయి. ఏపీ విధ్వంసమే తమ వ్యాపార సామ్రాజ్యానికి పునాది అని భావించిన ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ జగన్ కుట్రలను ప్రజలు గమనించారు. అందుకే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు అటు తెలంగాణలో కేసీఆర్ ను, ఇటు ఏపీలో జగన్ ను ప్రజలు రాజకీయ సమాధి చేశారు. సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఏపీని నాశనం చేసిన జగన్, కేసీఆర్ మళ్లీ కలిసి మోసం చేయడానికి వస్తున్నారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని డబ్బుతో కొనాలని చూశారు. పవన్ కళ్యాణ్ గారిని డబ్బు ఇచ్చుకునే వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరు. ఎంత డబ్బు చాలదు. ఆయన క్యారెక్టర్ని చంపుకునే వ్యక్తి కాదు. అది మాకు తెలుసు. అందుకే మేము ఆయన వెంట ఉండేది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఇదే మంచి కారణం. అర్థమైపోయింది కదా ఇప్పుడు. కేసీఆర్తో కుమ్మక్కయ్యి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం జనాలను కూడా అభివృద్ధి లేక వలసలు పోయేటట్టు చేశాడు. గతంలో ఎలాగైతే మనం హైదరాబాద్ పోయి బతికే వాళ్ళమో అదేవిధంగా హైదరాబాద్కి మన వాళ్ళని వెళ్ళేటట్టుగా ఎంతోమంది నాకు తెలిసిన బిల్డర్స్, కాంట్రాక్టర్లు బోల్డ్ మంది పోయారు హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. దానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇంత లోపాయకారి వ్యవహారాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వచ్చుంటే ఎట్టుండేదో ఒకసారి ఊహించుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నీచపు రాజకీయం.